పక్క పొంటోగలు ఉంటారు. ఓ 2 నెలల సంది చూస్తున్నా ఆరానికి ఓ కొత్త కొత్త వస్తువు కొంటుండ్రు. పెట్టి టీవీ తీసేసి గోడకి ఆలాడదీసే పలక టీవీ కొన్నారు. పాత ఫ్రిడ్జ్ అమ్మేసి కొత్తది తెచ్చుకున్నారు. ఇంటా మీద వరకు డబ్బా ఫోనే వాడుతుండే, ఇప్పుడు నాకంటే మంచి స్మార్ట్ ఫోన్లో వాళ్ళకరిస్తుంది. పెయ్యి మీద కూడా జరంత బంగారం పెరిగింది. అసలు ఇలా గింతగానం పైసలు ఏడికెళ్ళి వస్తుందో మాకెవ్వరికి అర్థం కాలే. ఉండలేక నేనే మొన్న అడిగిన, గప్పుడు చెప్పింది అస్సలు ముచ్చట. వాళ్ళ పెన్మిటికి మెకానిక్ షాప్ ఉంది, ఆనాకాలం ఫుల్ గిరాక్ అవుతుందని. ఇగో వీటి వల్ల పట్నం సడక్ల అందాలు చూస్తందుకు 2 కండ్లు జాలే. మడుగులు బొంతలు బోర్గలతోని కలకలలాడుతున్నాయి. బాంబులు పెట్టి వేల్చినట్టు 7 కాడికే పొక్కలు పడ్డాయి. ఈ చక్కటి సడక్ల మీద నడిస్తే కాళ్ళ నొప్పులు, దుంకితే మోకాళ్ళ నొప్పులు, బండెక్కితే ఎన్నుపూస నొప్పులు, బస్సులో పోతే నడు నొప్పులు. ఈ నొప్పులు పోవాలంటే 2 జండువాన్ సీసాలు ఖతం కావాలి. అగో గంత చక్కగా ఉన్నాయి. ఇప్పుడే గిట్లున్నాయి. ఇక గణపతి నిమజ్జనాలు అయిపోయే వరకు పొరక అయిపోతుండొచ్చు. పెద్ద పెద్ద బండ్లు టన్నుల వజన్ వేసుకొని పోతే రోడ్లు పక్కున వలుగుడు ఖాయం. మళ్ళా ఒకటారండా వేల బండ్లు పొద్దాంక నడుపుడేనాయే. తెల్లారితే ఇంకెన్ని తిప్పలో ఏందో పొర్రి. అయ్యా ఆఫీసర్లు, నిమజ్జనాలు అయిపోగానే ఈ రోడ్లకు జర రిపేర్లు చేసుడైతే మార్వకుండ్రి సార్లు.